చిక్కుడుకాయలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పంటకే అంతా పూతంతా రాలిపోయింది వానకి. ఆడొకటి ఉన్నాయి. చూడండి, ఏడన్నా ఎతికి కోసుకోవాలని మీరు ఇలా ఉన్నాయి. ఊరికే ఎందుకు వేస్ట్గా మనిచ్చేది, కోసేసుకుందాం. దొండకాయలు ఫ్రిడ్జ్లో పెట్టున్నాము, ముందు కోసినవి. చూడండి, ఇది పెరగదు. చూడండి ఎంత బాగుంది. ఎతికి కోసుకోవాలి. కాస్త పంట అయినా మనకి హ్యాపీనే, సంతోషమే కదా ఫ్రెండ్స్. ఇంకా రాను రాను ఎక్కువ వచ్చేలాగా ప్రయత్నాలు చేద్దాం. ఇంకా పైన ఉండొచ్చు ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ఆడ కనిపించలా. ఇవి వచ్చినాయి. ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి కట్ చేసుకునే దానికి. చూడండి ఎంత సైజు వచ్చేసిందో. చూడండి, ఇది మరుసటి రోజు పాలినేషన్ చేసిన. ఇది ఫస్ట్ వచ్చింది, ఇది సెకండ్ వచ్చింది. అయినా ఇది పెద్దది అవలా, ఇంత మటుకు అయింది. సెకండ్ రోజు పాలినేషన్ చేసిన దానికి. చూడండి, ఇప్పుడు మామూలుగా ఈ పూలు వస్తాయి ఫస్ట్. మనకు ఇవి వచ్చేసినాయి కాబట్టి పాలినేషన్ చేయలేకుండా మొక్కలని పిందులని. ఇది చూడండి, ఇది పాలినేషన్ చేసినా కానీ ఎల్లో కలర్ అయిపోతూ ఉంది. ఇవి కట్ చేయింది దానివల్ల. ఇప్పుడైతే వాటిని మనం కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కటింగ్ ప్లేట్ తెచ్చుకుందాం. నిమ్మ చెట్టు చూడండి ఎలా పెరుగుతూ ఉందో. చూడండి మొక్కలు. చూడండి ఫ్రెండ్స్ మొక్కలు. ఇవి కూరాకులు. ఇంకా వంకాయలు, ఫుల్ వంకాయలు. ఒక సైజు చూడండి ఫ్రెండ్స్, ఎంతంత సైజులు ఉన్నాయి కాయలు. చూడండి దగ్గరగా. టమాటాలు గుత్తులు ఉన్నాయి. కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కలరు ఉండేటివి ఉన్నాయి. ఇది ముదురు గ్రీన్. చూడండి కూరాకులు ఇవి కట్ చేసుకున్నాం. ఇంకా వంకాయలు హార్వెస్ట్ ఉండాలి. చూడండి కొయ్యకుండా విత్తనాలకు రెడీ అయిపోతాండే కాయలు. కొయ్యకుండా చూడండి ఎల్లో తిరిగిపోతాండే. చూడండి కాయలు అన్నీ కట్ చేయ ఫ్రెండ్స్. చూడండి సైజులు అంతంత సైజు ఉన్నాయి. అన్నీ వంకాయలు హార్వెస్ట్ చేద్దాం. కాయలు ఉన్నాయి ఫుల్గా.